మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ఏప్రిల్ మాసం యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ద్వాదశ రాశుల వారికి తెలుసుకునే ముందు ఏప్రిల్ నెలలో మనకి మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. 2వ తారీఖు శ్రీ పంచమి, 6వ తారీఖు శ్రీరామనవమి, 26 మాస శివరాత్రి అండ్ శని త్రయోదశి రెండు కూడా కలిసి వచ్చాయి. ఇక ఈ యొక్క మాసంలో మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ విషయానికి వస్తే కనుక మనకు ఆల్రెడీ షష్టగ్రహ కూటమి అనేది జరగటం మార్చి 29-30 తారీఖుల్లో అలాగా. సో ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా రవి 14వ తారీఖున మేషరాశిలోకి ఉచ్చస్థితిలోకి వస్తారు రవి. సో షష్టగ్రహ కూటంలోంచి రవి బయటికి రావటం. ఏప్రిల్ 6న బుధుడి యొక్క వక్రత్యాగం కంప్లీట్ అవుతుంది. ఏప్రిల్ 13న శుక్రుడి యొక్క వక్రత్యాగం అనేది కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఏప్రిల్ 25-26 తారీఖుల్లో కూడా ఒక పంచగ్రహ కూటమి, శుక్రుడు బుధుడు రాహు, ఇక్కడ శుక్రుడు రాహు శని బుధుడు చంద్రుడు కలిపి మేన్ రాశిలో ఏప్రిల్ 25కి ఆ టైంకి పంచగ్రహ కూటమి కూడా మళ్ళీ ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఎక్కువగా గ్రహాలన్నీ కూడా మీనరాశిలోనే ఇక్కడ యుతి చెంది ఉండటం. ఇక గురువు గారు వృషభ రాశిలో గోచారంలో ఉండటం, కుజుడు కూడా ఈ యొక్క మాసం నుంచి కుజస్తంభన జరిగి ఆయన అక్టోబర్ నుంచి అదే కర్కాటక రాశిని వదలకుండా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 7 నెలల పాటు అక్కడే ఉండటం. ఇప్పుడు మళ్ళీ కర్కాటక రాశి నీచి రాశిలోకి కుజుడి యొక్క గోచారం మొదలవుతుంది ఏప్రిల్ మాసంలో. కేతు కన్యా రాశిలో ఉండటం. సో మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ మాసం అనేది మనం చూద్దాం. మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి రాశిలో శుక్రుడు, రాశిలో ఉన్న శుక్ర భగవానుడు మాత్రమే యోగిస్తున్నారు. మేజర్గా ఈ రాశికి రాశ్యాధిపతిని గురుడే తృతీయంలో ఉండటం. సో థర్డ్ హౌస్ ఉపచయ స్థానంలో గురువు గారి యొక్క సంచారం. జనరల్గా మనిషి బిహేవియరు, మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క మనస్తత్వం ఎప్పుడు కూడా మన ఏది కూడా ఎగిరి దంచి మనం కష్టపడి ఫలితాన్ని సాధించాలని ఉండదు. మామూలుగా చక్కగా రోట్లో అట్లా అన్నావా, లేకపోతే మిక్సీలో ఆడిస్తే చక్కగా మనకు రిజల్ట్స్ వచ్చిందా అనేటట్టుంటే బాగుంటుంది. కానీ పరిస్థితులు అలా లేకపోవటం వల్ల మేన్ రాశి వాళ్ళు మెయిన్గా ఏంటంటే జీవితంలో నేను ఇంత కష్టం, ఇంత ఎఫర్ట్ ఒక పని గురించి ఎప్పుడు పెట్టుకోలేదు అన్నంత విధంగా వెళ్తుంది. బట్ ఈ టైం ఏంటంటే దిస్ ఈజ్ యువర్ సెల్ఫ్ ఎర్న్డ్ వెల్త్. ఈ టైంలో మీరు సంపాదించుకున్నంత యువర్ సెల్ఫ్ ఎర్న్డ్ వెల్త్. ఎప్పుడైతే రాశ్యాధిపతి గురుడి యొక్క తృతీయ స్థాన సంచారం, దిస్ ఈజ్ ఓన్లీ యువర్ విన్. ఇది మీ యొక్క విజయం అంతే, యువర్ విక్టరీ. ఎందుకంటే ప్రతి పని కూడా తృతీయ స్థానంలో ఉన్న ఈ గురుడి యొక్క సంచారం మిమ్మల్ని మీకు మీరుగా ఇన్వాల్వ్ అయిపోయి చేసుకోమంటం వల్ల ప్రతి విషయంలో బట్ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. చిన్నగా కష్టపడే దాని గురించి కూడా చాలా కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు కూడా ఉండొచ్చు. బట్ ఎనీవే ఇంకొక నెలలోనే గురుడు మారుతున్నారు. సమ్వాట్ బిట్ రిలాక్సేషన్ తప్పకుండా మేన్ రాశి వాళ్ళకి ఉంటుంది. దానిలోనూ షష్టగ్రహ కూటమి మొత్తం ఇలా రాశిలో జరగటం, రవి, శని, బుధుడు, రాహువు. సో ఇక్కడ ఆల్రెడీ శుక్రుడు ఇలాగా ప్రతి గ్రహం కూడా రాశిలోకి వచ్చి చేరుతూ ఉండటం, డిఫరెంట్గా వస్తున్న డిఫరెంట్ వ్యక్తుల, డిఫరెంట్ విషయాల ఆ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది మీకు ఒక ప్రెషర్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. మార్చి 20న అయిన షష్టగ్రహ కూటమి మరి అంత వెంటనే రిలీఫ్ ఇవ్వదు కదా, ఒక్క గ్రహం బయటికి రావాలి. సో మార్చి 15కి రవి బయటకు వస్తారు ముందుగా. సో ఇక్కడ ముఖ్యంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, అండ్ ఆఫీస్లో బాస్ ఒత్తిడి కావచ్చు,
సో ఈ రకమైన ఒత్తిడి, అలాగే డిఫరెంట్గా అనేకమైన ఆలోచనలు ఇలాంటివి ఎన్నో ఉంటా ఈ రాశి వారు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, ముఖ్యంగా మానసికంగా. అందులోనూ బుధ శుక్రులు కూడా ఇక్కడ ఫస్ట్ వీక్ అంతా ఇద్దరు వక్రంలో ఉంటాం మెయిన్గా. కాబట్టి శుక్రుడు కూడా వక్రంలో ఉండటం వల్ల ఇక్కడ చాలా వరకు కూడా రాశిలో ఇన్ని గ్రహాల యొక్క యుతి ఫస్ట్ మనకి ఎక్కువ రిలాక్స్ లేకుండా చేయటం అనేది మేజర్ ఇంపాక్ట్గా ఇక్కడ మారుతుంది. కాబట్టి డోంట్ టేక్ వెరీ మచ్ స్ట్రెస్ మేన్ రాశి వాళ్ళు. సో ఇక్కడ ఒక పక్క హెల్త్ గురించి కావచ్చు, ఇంకో పక్క బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఇంకోటి ఇక్కడ మనం చూస్తే సిబ్లింగ్స్ విషయంలో కావచ్చు. సో ఇవన్నీ కూడా రిఫ్లెక్టింగ్ యువర్ 7th హౌస్, మొత్తం అన్ని 7th హౌస్ని రిఫ్లెక్ట్ అవుతాయి. ఏది మీకు నెగిటివ్గా పెట్టినా డైరెక్ట్ ఇది లైఫ్ పార్ట్నర్కి సంబంధించో, బిజినెస్ పార్ట్నర్కి సంబంధించో, కాంట్రాక్ట్ చేసుకుంటే కాంట్రాక్ట్కి సంబంధించో, ఇలా ఇది మన ఎదుటోళ్ళ మీద మనకు వచ్చిన ఇష్యూ ఏదైనా ఉంటే అది ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఎవరి మీద చూపించాల్సిన కోపం వాళ్ళ మీద చూపించడమే మంచిది. సో 7th హౌస్లో ఆల్రెడీ కేతు ఉండి ఇక్కడ ఎంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతూ ఉంది. కాబట్టి చాలా వరకు కూడా బిజినెస్ పార్ట్నర్షిప్లో బిజినెస్ పార్ట్నర్ని కూడా మనం చక్కగా మెయింటైన్ చేయడం అనేది, క్లోజ్ రిలేషన్స్ విషయాల్లోనూ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఈ యొక్క అన్యోన్యత విషయంలోనూ ఈ యొక్క గ్రహాల ఇంపాక్ట్ అనేది లేకుండా, రాశిలో ఉన్న గ్రహాల ఇంపాక్ట్ లేకుండా చూసుకోవటం ఈ టైంలో చాలా మంచిది. 15వ తారీఖు నుంచి రవి కూడా ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నారు, మేష రాశి ఉచ్చస్థితిలోకి. రవి ఈ మాసం అంతా కూడా రాశిలోనూ ద్వితీయలోనూ పెద్దగా యోగించే ప్లానెట్ ఏం కాదు. సో 15వ తారీఖు నుంచి ఇంకొంచెం ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఫైనాన్స్ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కొంత ఈ రవి వల్ల మనకి కొంత ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. సో కాబట్టి ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయాల్లోనూ, అవ్వాల్సిన పనుల్లోనూ కొంచెం ఈ రవి ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల కొంచెం డ్రైగా మనీ ఖర్చు అయ్యే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి డ్రైనెస్ ఆఫ్ మనీ విషయంలోనూ, ఎక్స్పెన్సెస్ విషయంలోనూ, ఫ్యామిలీ హెల్త్ పరంగా వచ్చే వాటి విషయంలో కొన్నిసార్లు ఏమైనా డౌట్ ఉంటే తీర్చేసుకుందామనో, సో ఇతరత్ర అవసరం లేని దానికి కూడా కొన్ని ఖర్చులు అవుతూ ఉంటాయి. సో 15వ తారీఖు నుంచి ద్వితీయ స్థానంలో ఉన్న రవికి ఈ ధనపరమైన విషయాల్లో 3-4 వారాలు కొంచెం జాగ్రత్త తీసుకోవటం. ఇక నెక్స్ట్ మంత్ గురుడు ఎలాగో చేంజ్ అవుతున్నారు కాబట్టి ఒక నెలన్నర ఎక్కువ టఫ్ టైంగా, కొంచెం ఎక్కువ ఆఫీసులో చెయ్యాలో కానీ ఇంక ఎన్ని పనులైనా ఎత్తివే పెట్టేటట్టు ఉంటాడు. సో భరించండి. ప్రస్తుతం తృతీయంలో గురుడు ఉన్నాడు, రాశ్యాధిపతి, ఉపచయ స్థానంలో, గ్రోత్ హౌస్లో. మీరు ఎంత ఎఫర్ట్ పెడితే ఉపచయ స్థానంలో ఉన్న గ్రహం, 3rd హౌస్లో ఉన్న గ్రహం మన పడ్డ కష్టానికి అంత లక్ని, అంత ఫార్చ్యూన్ని ఇస్తుంది. అలాగే ఇక్కడ కొంతవరకు అర్ధాష్టం కుజదోషం వదిలిపోవడం ఫస్ట్. ఎందుకంటే వీళ్ళకి కుజస్తంభన జరగడం, అర్ధాష్టం ఇక్కడ పంచమంలో కుజుడు, తర్వాత అర్ధాష్టమంలోకి వెళ్ళడం, చాలా వరకు అక్టోబర్ నుంచి నవంబర్ డిసెంబర్ అంతా ఫ్యామిలీ ఓరియంటెడ్గా, ఇక్కడ డొమెస్టికల్ ఓరియంటెడ్గా, మానసిక ప్రశాంతతకి సంబంధించి ఒక ఆవేశాన్ని, కోపాన్ని తెప్పించడం, ఇంటిపరమైన విషయాల్లో, ప్రాపర్టీస్ అండ్ వీటి విషయాల్లో. సో ఇప్పుడు ఏప్రిల్ మాసానికి మొత్తానికి కుజుడు మళ్ళీ పంచమ స్థానంలోకి రావడం, సమ్వాట్ బిట్ రిలాక్సేషన్ ఇన్ యువర్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్. గృహ పరిస్థితుల రీత్యా మీకు వస్తున్న ఆవేశాలు, కోపావేశాలు అలాంటివి తగ్గుతాయి. పంచమంలో ఉన్న కుజుడు పెద్ద మనకి ప్రయారిటైజ్డ్గా ఏదో చేసేస్తాడని కాదు కానీ, బట్ ఓకే. సో కాబట్టి ఈ మేన్ రాశి వాళ్ళకి మేజర్గా ఒక్క గ్రహం మాత్రమే అనుకూలిస్తుంది, మిగతా 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు, శివాలయ దర్శనం రోజు చేసుకోవడం ఈ రాశి వాళ్ళకి చాలా 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 మంచిది. ప్రతి గ్రహానికి మనం చేయలేం కాబట్టి. సో ఈ విధంగా మేన్ రాశి వాళ్ళకి సంబంధించి ఏప్రిల్ మాసంలో ఫలితాలు ఉండబోతున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.